బంగారు తాళం మరియు ఆత్మకవచం. ఒకప్పుడు ఆత్మల ప్రపంచంలో తేజస్వి మరియు పద్మ అనే ఇద్దరు చిన్న నక్షత్రాలు ఉండేవి. వారు చాలా సంవత్సరాల ప్రయాణం తర్వాత అలసిపోయారు. వారి గురువు పరమజ్యోతిబాబా ఒక ప్రకాశవంతమైన ప్రేమగల కాంతి బిందువు. ఆయన అందమైన శాంతితోటలో కూర్చుని వారికి పాఠాలు చెప్పేవారు. ప్రియమైన పిల్లలారా, పరమజ్యోతిబాబా మెల్లగా అన్నారు, మీరు ఈ దేహం కాదు, మీరు లోపల ఉన్న చిన్న శక్తివంతమైన మెరిసే నక్షత్రాలు, ఆత్మలు. పద్మ తన శరీరంలోకి చూసింది. నేను చిన్న స్టార్ను, నేను పవర్ఫుల్ అని అనుకుంది. దీన్నే దేహి అభిమానీ భవ అంటారు. అంటే శరీరాన్ని కాదు, ఆత్మను గుర్తుంచుకోవడం. తేజస్వి మరియు పద్మ చాలా సుదీర్ఘమైన ప్రయాణాన్ని పూర్తిచేశారు. అదే 84 జన్మల చక్రం. ఈ ప్రయాణం చివరిలో ప్రపంచం చాలా పాతగా, చీకటిగా, విరిగిపోయిన వస్తువులతో నిండి ఉంది. ఇది పాత ఇల్లు. మనం త్వరలోనే కొత్త ఇంటికి, బంగారు లోకానికి, సత్యయుగానికి తిరిగి వెళ్ళాలి అని పరమజ్యోతిబాబా చెప్పారు. పరమజ్యోతిబాబా వారికి 2 శక్తివంతమైన బహుమతులు ఇచ్చారు. మొదటిది బంగారు తాళం. దాని పేరు మన్మనాభవ. ఎల్లప్పుడూ ఒక్కరిని, నన్ను గుర్తుంచుకోండి. రెండవది ఆత్మకవచం. అంటే మీరు ఆత్మాని గుర్తుంచుకునే శక్తి. ఈ 2 సాధనాలు మాయ నుండి రక్షిస్తాయి. వారు కొత్త ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా మాయ, ఒక నల్లటి అల్లరినీడ, వారిని ఆపడానికి ప్రయత్నించింది. మాయ పద్మను పాత ఆకర్షణలతో, కోరికలు, కోపం ఆటపట్టించింది. ఈ విరిగిన బొమ్మలతో ఆడుకో, నన్ను చూడు, నేను ఎంత బాగున్నానో అని పిలిచింది. పద్మ వెంటనే బంగారు తాళాన్ని గట్టిగా పట్టుకుంది. అది పరమజ్యోతిబాబా యొక్క స్మృతి. ఆమె కళ్ళు మూసుకుని మన్మనాభవ అని గుర్తుచేసుకుంది. ఆ తాళం నుండి శక్తివంతమైన కాంతి ప్రసరించింది. ఆ కాంతి మాయను దూరంగా, భయంతో పారిపోయేలా చేసింది. మాయ తేజస్వి దగ్గరకు వెళ్ళింది. ఈసారి మాయ అహంకారం మరియు కోపాన్ని బాణాలుగా ప్రయోగించింది. తేజస్వి వెంటనే ఆత్మకవచాన్ని ఉపయోగించాడు. నేను కేవలం ప్రశాంతమైన ఆత్మను, నాకు కోపం లేదు. ఆ బాణాలు కవచాన్ని తాకగానే విరిగిపోయాయి. మాయ యొక్క శక్తి పనిచేయలేదు. పిల్లలారా, మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్రమైన పురుషార్థం చెయ్యాలి అని బాబా బోధించారు. మాయ మిమ్మల్ని నెమ్మదింపచేయడానికి ప్రయత్నిస్తుంది. కాని మీరు వేగాన్ని పెంచండి, ఆలస్యం చెయ్యకండి. వేగం పెంచితేనే సంపూర్ణమైన మెరిసే వారసత్వం లభిస్తుంది. తేజస్వి మరియు పద్మ ఇద్దరూ ఆ 2 అద్భుతమైన సాధనాలను ఉపయోగించి పాత ప్రపంచం యొక్క సరిహద్దును దాటారు. ఎట్టకేలకు వారు కొత్త బంగారు ప్రపంచం సత్యయుగం యొక్క ద్వారం దగ్గర ఉన్నారు. అంతా శాంతంగా, ప్రకాశవంతంగా, అద్భుతంగా ఉంది. బంగారు తాళం మన్మనాభవ మరియు ఆత్మకవచం దేహి అభిమాని భవ ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి అని పరమజ్యోతిబాబా చిరునవ్వుతో చెప్పారు. మీరు ఈ శక్తిని ఉంచితే బంగారులోక వారసత్వం మీదే అవుతుంది. తేజస్వి మరియు పద్మ ఆనందంగా నవ్వారు. వారి ప్రయాణం పూర్తయింది. ఇప్పుడు కొత్త జీవితం మొదలైంది.